అనంత శౌర్యం, అపార భక్తి, అచంచల ధైర్యానికి ప్రతీక శ్రీ హనుమంతుడు. ఆయన జన్మకథలో అపూర్వమైన దివ్యత్వం నిండి ఉంది. వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవికి సంతానంగా హనుమంతుడు అవతరించాడు. చిన్నప్పట్నుంచే ఆయనలో అపారం శక్తి దాగి ఉండేది. సూర్యుడిని పండు అనుకుని దూకడం ఆయన బాల్యంలోని అద్భుత ఘట్టం. ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను గాయపర్చగా వాయుదేవుడు కోపంతో గాలిని ఆపి ప్రపంచాన్ని నిలిపివేశాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి వరాలు ప్రసాదించి అతనిని అమోఘ బలవంతుడిగా ఆశీర్వదించారు. కాలక్రమంలో హనుమంతుడు సుగ్రీవుడి సేవలో ఉండి రాముని దర్శించుకున్నాడు. రాముని దర్శనం ఆయన జీవితాన్ని మారుస్తుంది. రాఘవుని పాదసేవ సర్వస్వమని భావించి హనుమంతుడు తన జీవితం మొత్తం రామకార్యానికి అంకితం చేశాడు. సీతమ్మను వెతికే సందర్భంలో సముద్రాన్ని దాటి లంకకు చేరి తన విశ్వబలాన్ని నిరూపించాడు. లంకలో సీతను దర్శించి రాముని సందేశమందించి రావణుని దర్పానికి అగ్ని చూపించి లంక దహనం చేశాడు. రామరావణ యుద్ధంలో ఆయన పాత్ర అపారమైనది. లక్ష్మణుడు శక్తిచేత మూర్ఛపడగా ఔషధం కోసం ద్రోణగిరికి వెళ్లి పర్వతాన్నే తెచ్చిన ఘట్టం ఆయన సేవాభావానికి సంకేతం. రామునికి హనుమన్ను ఎంతో ప్రియుడు. రామ పట్టాభిషేకానంతరం కూడా రాముని పేరు నన్నెప్పుడూ విడిచిపోదు అని హనుమంతుడు చెప్పాడు. యుగాలు మారినా, భక్తులు మారినా హనుమంతుడిపై భక్తి మాత్రం అచంచలం. ఆయన నామస్మరణ మనస్సుకు బలం, హృదయానికి ధైర్యమిస్తుంది. రాముని సేవలో అహంకారరహితంగా నిజాయితీతో జీవించడం హనుమంతుని నుంచి నేర్చుకోవాలి. రామచంద్రుడే ఆయన జీవధారణ, శ్రీరమణ పేరే ఆయన ఆయుధం. హనుమంతుని భక్తి నిజమైన చైతన్యం. చిన్న శ్లోకం సృష్టించబడినది. అచంచల ధైర్యానికి ప్రతీక శ్రీ హనుమంతుడు. ఆయన జన్మకథలో అపూర్వమైన దివ్యత్వం నిండి ఉంది. వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవికి సంతానంగా హనుమంతుడు అవతరించాడు. చిన్నప్పట్నుంచే ఆయనలో అపారం శక్తి దాగి ఉండేది. సూర్యుడిని పండు అనుకుని దూకడం ఆయన బాల్యంలోని